హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 22. కొంచెం మైక్ వచ్చే వరకు అడ్జస్ట్ అవ్వండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి వీడియోలో. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. అప్పటి వరకు సరదాగా ఉన్న రిషి మొహం సీరియస్గా మారిపోయింది. ఎందుకు అంత సీరియస్గా పెట్టావు? పెద్దావిడ కదా, మనకింత హెల్ప్ చేశారు. ఆవిడకి ఎదురు చెప్పడం ఎందుకు అని తీసుకున్నాను. మనం దీని గురించి ఏమీ ఆలోచించలేదు కదా. నువ్వు కూడా ఎక్కువగా టెన్షన్ పడకు, సరేనా? మళ్ళీ నువ్వేం అనుకుంటావో అని చెప్దామని పిలిచాను. సరే, నేను వెళ్తున్నా, స్నానం చేసి వస్తాను అంటూ వెళ్ళబోతున్న ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు రిషి. ఏంటి కన్నా అని అంది మధు. నాకు పిల్లలు కావాలి మధు, మనకి పిల్లలు పుట్టాలి అని అన్నాడు రిషి ఆమె కళ్ళల్లోకి చూస్తూ. మాట్లాడవేంటి మధు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకోకు. మనం కూడా వీళ్ళలాగే, అంటే శారదమ్మ విజయదాస్ గారి పేర్లాగా ఎప్పుడు మన చివరి శ్వాస వరకు కలిసి ఉండాలి. నేను ఎవరికో భయపడి ఇలా అంటున్నానని అనుకోకు. నిన్ను వదులుకోవటం, నీకు దూరం అవడం కంటే పెద్ద భయం నాకు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నిన్ను ఇబ్బంది పెడుతున్నానని అనుకోకు. నీకు ఇష్టం లేకపోతే ఏదీ జరగదు అని ఆమె సమాధానం కోసం ఆమె కళ్ళల్లోకి చూశాడు. కన్నా, మనకి పెళ్ళి అయ్యింది, నేను నీ భార్యను, మనకు పిల్లలు కావాలి, కాదు అనడం లేదు, కానీ మన పెళ్లి విషయం అందరికీ తెలియాలి. అప్పుడు ఇదంతా ఉంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం అని అంది నెమ్మదిగా. సరే మధు, నీ ఇష్టం అని అన్నాడు రిషి. ఆమె నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళి స్నానం చేసి వచ్చి శారదమ్మ గారు ఇచ్చిన చీర కట్టుకుని రెడీ అయ్యి బయటికి వచ్చింది. అప్పుడే శారదమ్మ లోపలికి వచ్చి, ఇదిగో అమ్మాయి, ఇలా తిరుగు అంటూ మధుని వెనక్కి తిప్పి తనే తలలో మల్లెపూలు మాల పెట్టింది. ఆమెను తన వైపుకు తిప్పుకుని మధుని కింద నుంచి పైకి చూసి తృప్తిగా నవ్వి, ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు. ఈ అందం చూసే నా మనవడు నీ వెనక పడ్డాడనుకుంటా అంది శారదమ్మ నవ్వుతూ. ఆ మాటకి తలదించి సిగ్గుపడింది మధు. చూడమ్మా, పెద్దదానిని చెప్తున్నా, ఈరోజు నీ మొదటి రోజు. ఇప్పుడు నీ భర్తకి నువ్వు దూరంగా ఉన్నావు అంటే జీవితాంతం గొడవలు పడుతూనే ఉంటారంట. ఇది నేను చెప్తున్న మాట కాదు, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. నా అనుభవంలో చాలా కాపురాలు కూడా చూశాను, అందుకే చెప్తున్నా అంది శారదమ్మ. ఆ మాటకి మధు షాక్ అయ్యింది. నిజంగా ఇలాంటివి ఉంటాయా? మెదడు మొద్దుబారింది. ఇదే కనుక నిజమైతే ఇద్దరు జీవితాంతం గొడవ పడుతూ ఉండాలా? లేదు, ఇలాంటివేమీ ఉండవు అని ఆమె మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. అమ్మ మధు, ఏం ఆలోచిస్తున్నావు? సరేరా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అంది శారదమ్మ. ఆమె మాటకి ఈ లోకంలోకి వచ్చిన మధు ఉలిక్కిపడి, అదేం లేదమ్మా, మీరు మా గురించేగా ఆలోచించి చెప్తున్నారు, అలా ఎందుకు అనుకుంటామమ్మా అని అంది మధు. అయినా వెంటపడి పెళ్లి చేసుకున్న అమ్మాయిని పెళ్ళయ్యాక ఒంటరిగా వదిలి ఉంటారా ఏంటి? పద అని చేతిలో పాలు గ్లాసు పెట్టి గది వరకు తీసుకుని వెళ్ళింది శారదమ్మ మధుని. సంతోషంగా ఉండండమ్మా అని వెళ్ళిపోయింది. ఆమె తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది. పాతకాలపు పందిరి మంచం మీద తోటలో కోసిన పువ్వులు చల్లి ఉన్నాయి. నీటిగా సర్ది ఉంచిన దుప్పటి, అటువైపుగా కిటికీలో నుంచి సద్దుమణిగిన వాన. కిటికీలో నుంచి చల్లటి గాలి. ఎందుకో తల్లి గుర్తుకు వచ్చింది ఆమెకి. ఆమె ఇప్పుడు తన పక్కన ఉంటే ధైర్యంగా ఉండేది. కానీ ఈ లోటు శారదమ్మగారు తీర్చేశారు అని మనసులో అనుకుంది మధు. అయినా ఏమవుతామని వీళ్ళకి ఇంతలా సొంత వాళ్ళలా ఆదరిస్తున్నారు? ఏ జన్మలో రుణముందో ఇది. కానీ ఆమె చెప్పిన మాట నిజమైనా కాకపోయినా రిషి విషయంలో ఈ రిస్క్ ఆమె తీసుకోదలుచుకోలేదు. వెంటనే నిర్ణయానికి వచ్చేసింది. అప్పుడే మనసు మార్చుకుందా అంటే అతనంటే అంత పిచ్చి ప్రేమ పెంచేసుకుంది మధు. ఆమె ఆలోచనలో ఉండగానే రిషి లోపలికి వచ్చాడు. తలుపు సౌండ్కి ఆమె వెనక్కి తిరిగి చూసింది. తెల్లటి పైజామాలో నిండు చందమామలా ఉన్నాడు రిషి, అందంగా. అబ్బాయిలు కూడా అందంగా ఉండటం అరుదు, కానీ ఈ అబ్బాయి అందమంతా అతనిలోనే నింపేసుకున్నాడు. ఇక స్వచ్ఛమైన నవ్వుతో ఆమె వైపుకు అడుగులు వేస్తూ వస్తున్నాడు. అప్పుడు మధుకి అతనికి దిష్టి తీయాలి అనిపించింది. ఆమె దిష్టే తగిలేలా ఉంది రిషికి. ఏంటమ్మాయి అలా చూస్తున్నావు? నా మొగుడు నా ఇష్టం, చూస్తే ఏమైనా కరిగిపోతావా అని అంది అతని భుజాల మీద 2 చేతులు వేస్తూ మధు. ఏంటి విషయం భార్యమణి గారు, ఇంత హుషారుగా ఉన్నారు?
అని ముక్కు పట్టు ఊపుతూ అన్నాడు. ఏం చెప్పమంటారు, నా మొగుడిని తండ్రి పోస్ట్కి ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా అని అంది మధు. రిషి షాక్ అయి చూశాడు ఆమె వంక. ఏంటి, నువ్వు అపరిచితుడికి చెల్లెవా? ఈ రూపం ఏంటి, తెగ రూపాలు మార్చేస్తున్నావు అని అన్నాడు నవ్వుతూ. మారింది రూపం కాదు, మనసు అని అంది మూతి తిప్పుతూ. అబ్బా, నువ్విలా నీ మూతి తిప్పుతూ ఉంటే భలే ఉన్నావు మధు అని అన్నాడు ఆమె బుగ్గలు పట్టి లాగి రిషి. ఇదంతా కాదు, నేను మీరు అడిగిన దానికి అంగీకరిస్తున్నాను అని అంది నెమ్మదిగా తలదించుకుని. మధు, నా మీద నీకు ప్రేమ ఉందని నాకు తెలుసు. దాన్ని నిరూపించుకోవటానికి నువ్వు నీకు నచ్చని పని చేయవలసిన అవసరం లేదు అని అన్నాడు ఆమెను మంచం పైన కూర్చోబెట్టి. నచ్చని పని కాదు కన్నా అని ఏదో చెప్పేలోపే, అదే అప్పుడే సిద్ధంగా లేవు అని నాకు తెలుసు అని అన్నాడు రిషి. ఏంటి, ఇప్పుడు మిమ్మల్ని బ్రతిమలాడాలా నేను అని అంది చేతులు నడుము మీద పెట్టుకుని మంచం మీద నుంచి లేచి. మధు, నీకు నాకు మధ్య ఈ సంజాయిషీలు క్షమాపణలు ఎప్పుడు రాకూడదు మన మధ్య. నువ్వేదంటే అదే. ఈ రిషి ఎప్పుడు కాదు అని అనడు, సరేనా అని అన్నాడు ఆమెను దగ్గరకు లాక్కుని. అప్పుడు ఆమె కొంచెం వణుకుతుంది. అతను గుండెల మీద చెయ్యి అడ్డుపెట్టి ఆపింది. ఏమైంది మళ్ళీ అని అన్నాడు అయోమయంగా. అదేం లేదు, కొంచెం భయంగా ఉంది అని అంది మధు చిన్నగా. నీ భయం నేను పోగొడతానుగా అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు రిషి. ఆమె పెదవులు వణకడం ఆపి చిన్నగా ఇచ్చుకున్నాయి. అలా నెమ్మదిగా ఆమె పెదవుల దగ్గరకు వచ్చి అతని పెదవులకు జత చేశాడు. అలా ఇద్దరూ ఆ పందిరి మంచంపై వాలిపోయారు. ఆ రాత్రి వారి మనసులతో పాటు రెండు శరీరాలు ఏకమైపోయాయి. అలా తెల్లవారి 4 గంటలకు నిద్రపోయారు. ఇద్దరూ ఒకరికొకరు హత్తుకుని, గాలి కూడా వారి మధ్య దూరలేనటువంటి గాఢత్వం. తెల్లవారుతూ ఉండగా ఏదో చప్పుడుకి మెలకువ వచ్చింది మధుకి. కానీ రిషి చేతులు ఆమెను గట్టిగా పట్టుకోవటం వలన లేవటం కష్టంగా ఉంది మధుకి. అలాగే రిషి మొహం వైపు చూసింది. పసి పిల్లాల్లా ఆదమరిచి నిద్రపోతూ ఉన్నాడు. అతని జుట్టులోకి చేతులను పోనిచ్చి నెమ్మదిగా నిమిరింది. అప్పుడు కొంచెం కదిలి ఆమె నుంచి పట్టు కొంచెం సడలించాడు. అమ్మయ్య, ఇదే అదునుగా ఆమె లేవాలని చూసింది. అప్పుడు ఇంకా గట్టిగా పట్టుకుని అతని మీదకి లాక్కున్నాడు. చిన్నపిల్లాడి చేతిలో ఏదైనా లాక్కుంటే ఎలా ఉంటుందో అలానే మళ్ళీ గట్టిగా పట్టుకున్నట్టు అలాగే చేస్తున్నాడు. మధుకి చాలా ముచ్చటగా అనిపించింది రిషిని చూస్తే. అలానే చూస్తూ ఉండగానే మళ్ళీ ఆ గది కిటికీ దగ్గర చప్పుడయ్యింది. ఈసారి ఆమె ఏంటి అని చూడాలని నెమ్మదిగా అతన్ని విడిపించుకొని లేచి చీర సరి చేసుకుని కిటికీ తలుపు తెరిచి చూసింది. అక్కడి నుంచి ఎవరో వెలునోటు అనిపించింది. వెంటనే కిటికీ తలుపు మూసేసింది. ఆమెకి కొంచెం భయం వేసింది. ఎవరా అని గది తలుపు తెరిచి చూసింది. ఇంకా ఎవరూ లేచినట్టు లేదు. అంతా సైలెంట్గా ఉంది ఆ ఇల్లంతా. మళ్ళీ ఆ గదిలోకి వచ్చి కిటికీ తలుపు తెరిచి చూసింది. అప్పుడు మళ్ళీ నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడ పొలానికి కొందరు వెళ్తున్నారు. వాళ్ళ చప్పులేమోనని మళ్ళీ కిటికీ వేసేసింది. వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నిన్న కట్టుకున్న చీర ఉతికి ఆరేయడంతో అది గాలికి చక్కగా ఆరిపోయింది. అదే కట్టుకుని లోపలికి వచ్చి తల ఆరబెట్టుకుంటూ ఉంటుంటే ఆమె తలలో ఉన్న నీటి చుక్కలు రిషి మొహం మీద పడ్డాయి. అతనికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా కడిగిన ముత్యంలా మధు కనిపించింది. పెద్ద పెద్ద కళ్ళు ఆర్పుతూ అద్దంలో చూసుకుని చీర సరి చేసుకుంటుంది. రిషి మత్తుతోనే వెనుక నుంచి వచ్చి మధుని పట్టుకున్నాడు. అప్పుడే లేచావా కన్నా అంది మధు అతని బుగ్గని ముందు నుంచే లాగి. నేను లేవలేదు, నువ్వే లేపేశావు నీ తడి కురులతో నన్ను అని అన్నాడు అతను గడ్డం ఆమె భుజం మీద పెట్టి. అవునా, అయ్యో పాపం అని అంది మధు ఆమె చీరలోంచి చేతులు నడుము నుంచి ఆమె పొట్టని పట్టుకుని. నాకు మళ్ళీ ఆకలేస్తుంది అని అన్నాడు. బాబాయ్, ఇంక నన్ను వదిలే బాబు, పొద్దున వరకు నాకు నిద్ర లేదే అసలు అంది అతన్ని దూరం తోస్తూ. మొగుడిని అలా తోస్తే చాలా పాపం తగులుతుందంట తెలుసా అని అన్నాడు ఆమెను చూస్తూ. అప్పుడు అతనికి ఆమె మెడ మీద గుండెల మీద అతను రాత్రి చేసిన లవ్ బైట్స్ కనిపించాయి. ఆమె పసుపు పచ్చని చర్మం మీద ఎర్రగా కందిపోయాయి. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, సారీ మధు, చూడు ఎలా అయిపోయిందో. అంత సెన్సిటివ్ అయితే ఎలారా నువ్వు, నన్ను లైఫ్ లాంగ్ ఎలా తట్టుకుంటావు అని అన్నాడు ఆమెను బాధగా దగ్గరికి తీసుకుని. అతను గుండెల మీద తల అంచి అతను ఆమె గురించి
అలా బాధపడుతూ ఉంటుంటే మధుకి చాలా సంతోషం వేసింది. ఆమెకు ఆ గాయం మీద చిన్నగా ముద్దు పెట్టాడు. తగ్గిపోతుందిలే అని అన్నాడు. కన్నా, నీకోసం ఏ బాధైనా ఇష్టంగా భరిస్తాను. నువ్వు నా పక్కన ఉంటే చాలు. నువ్వు నాతో లేకపోతే నేను బతికి ఉన్నా లేనట్టే అని అంది మధు అతని కళ్ళల్లోకి చూస్తూ. పిచ్చి మధు, నేనెప్పుడూ నీతోనే ఉంటాను. ఏ బాధ, కష్టం నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వను. సరేనా అని అన్నాడు రిషి. ఈ 2 రోజుల్లో మన లైఫ్ ఏంటి ఇంతలా మారిపోయింది? మొన్న ప్రపోజ్ చేశావు, నిన్న పెళ్ళి, ఇంకా మన మొదటి రాత్రి. ఇంత వేగంగా మన జీవితం ఇలా తిరిగిపోతుంది. ఇలాగే సంతోషంగా ఉంటాం కదా మనం. నువ్వు అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు మ్యాడ్. చెప్తున్నాగా, నువ్వు నేను ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉంటామని అన్నాడు రిషి ఆమెను ఇంకా గట్టిగా హత్తుకుని. కానీ విధి అంటూ ఒకటి ఉంటుందిగా, అది ఆడినట్టు మనం ఆడాలి. కానీ మనం అనుకున్నట్టు అది ఉండదుగా. ఇలానే వీళ్ళ జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుందో మరి చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.